జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా కాంగ్రెస్ ని గెలిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఒకవేళ గెలిపించుకోలేకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. హైడ్రా వచ్చి జూబ్లీ హిల్స్ లో కూర్చుంటుంది. అసలు అభివృద్ధి జరిగితే కదండి కుంటుపడడానికి. ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి. ఏం అభివృద్ధి చేశారు? ఏ ఒక్క పని చేశారు చెప్పండి. కారణం ఏం అభివృద్ధి జరిగిందండి? కారణం ఏమిటి? కేసీఆర్ గారు 2 సార్లు గెలిచారు, చీఫ్ మినిస్టర్ గా చేశారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో పెట్టిపోయారు. రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు పెట్టిండ్రు? రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలు అప్పులు చేసినా ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు, ఎన్ని కలెక్టరేట్లు కట్టారు, ఎన్ని కాలేజీలు కట్టారు, ఎన్ని చేశారండి. మరి రేవంత్ రెడ్డి వచ్చిన 22 నెలల్లో ఏ ఒక్క పనన్నా చేశాడా? సీఎం కేసీఆర్ గారు చేసిన అప్పు కంటే ఎక్కువ అప్పు చేశాడు. ఇప్పుడు మరి ఏ ఒక్క కూడా తెలంగాణలో చేశాడో చూపియండి. రేవంత్ రెడ్డి గారు వంటి గొప్ప లీడర్ మటుకు ఇంకొకళ్ళు లేరు. ఎందుకో తెలుసా? ఎందుకు లేరండి? అంత లీడర్ అని మీరు మొత్తం కూడా అప్పు చేసి పెట్టేశారు. అక్కడ బడ్జెటే లేదు, అమౌంటే లేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. చాలా గ్రేట్ అది. కన్నింగ్ కేసీఆర్ గారు కన్నింగ్, రేవంత్ రెడ్డి గారు కన్నింగ్ కాదు. ఆయన తెలంగాణ చెందినటువంటి చాలా స్థానికమైనటువంటి ఒక్క నిమిషం కీర్తిలత గౌడ్ గారు ఒక్క నిమిషం ఆగండి. 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. ఇద్దరే కదా ఉన్నది గెస్ట్లు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రిటైర్మెంట్ ఉద్యోగుల వయస్సుని కేసీఆర్ గారు పెంచారు. ఎందుకు పెంచారు? ఆయన ఉన్నప్పుడు గనక ఈ ప్రభుత్వ ఉద్యోగులు భారీ స్థాయిలో రిటైర్డ్ అయితే వాళ్ళకంతా అమౌంట్స్ ఇవ్వాల్సి వస్తుందని కన్నింగ్ రిటైర్మెంట్ వయసును పెంచారు. 3 ఏళ్ళు పెంచడం వల్ల ఏమైంది? ఇప్పుడు అదంతా వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద పడింది. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులు బయట ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, అమౌంట్ రావట్లేదని. సో ఇదంతా ఈ బర్డన్ ఎవరు చేసింది? కేసీఆర్ గారు చేసిన పని కదా అది. ఇప్పుడు ఆ బర్డన్ అంతా వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద పడింది ప్రభుత్వం గవర్నమెంట్. కృష్ణసార్ గారు ఇతరత్ర అంశాల్లోకి మనం వెళ్ళొద్దు. ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలే మనం మాట్లాడుకుంటే ఏంటి అసలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారు? ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారంటే సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారు, లేదంటే పెద్ద సినిమాలకి ఈ తరహా రాయితీలు ఇస్తున్నారు. ఇవి తప్పితే సినీ కార్మికులను పట్టించుకున్న ప్రభుత్వం ఏదీ లేదనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడైతే ప్రస్తుతం ఈయన మాట్లాడినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతకుముందు కేటీఆర్ కూడా కొన్ని మీటింగ్స్ లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం మా సమస్యలు ఇంకా అలానే ఉన్నాయంటున్నారు సినీ కార్మికులు. ఏంటి ఇప్పటికైనా నెరవేరుతాయి అంటారా? నెరవేరుతాయంటే ఒకటే కారణం, రాజకీయ నాయకులు ఏం చేసినా ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. వీళ్ళ వల్ల మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత ప్రయోజనం అనేది చూసుకుంటారు. సినీ రంగ కార్మికులు అంటే వాళ్ళు దాదాపు 90% బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, తెలంగాణ ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి లోకల్గా ఓటు హక్కు ఉండదు. సో వీళ్ళకి చేసినందువల్ల మన ప్రయోజనం ఏంటి అనేటువంటి ఆలోచనలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా వీళ్ళకి వచ్చే నష్టమే ఉండదు. మెయిన్ అది ఆలోచిస్తారు. వీళ్ళకి సపోర్ట్ చేస్తే వచ్చే రాజకీయ నాయకులు వచ్చే లాభం ఏంటి, ఈ కార్మికులు సపోర్ట్ చేయకపోతే ఏమైనా నష్టం వస్తుందా అని గమనిస్తే నష్టమే ఉండదు. ఎందుకంటే వాళ్ళేం ఓట్లు వేయలేరు. వాళ్ళ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్తారు, ఓట్లు వేసుకుంటారు. సో ఈ ప్రాంతంలో నిజంగా స్థిరపడి, అందుకే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళకి కార్మికుల పిల్లలకు కూడా స్కూల్స్ పెడతాము, స్కూళ్ళలో ఉచితంగా చదివిపిస్తాము, కడుపు నిండా భోజనం పెడతాం, ఉదయం టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం. ఒక ఖాళీ స్థలం కూడా చూసి అక్కడ అనేక రకాలైనటువంటి మంచి స్కూల్స్ కట్టేసేసి అదేవిధంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్యూచర్ టౌన్లో కూడా వాళ్ళకి అలాట్ చేస్తాం కొంత ప్లేస్. ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి విజన్కి మనకి ప్రత్యక్ష ఉదాహరణ.